ಅಂದಾರು. ಜಡೆ ಎಣೆದುಕೊಳ್ಳುವುದು, ಚಿನ್ನದ ಒಡವೆಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳುವುದು, ವಸ್ತ್ರವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳುವುದು, ಈ ಮೊದಲಾದ ಹೊರಗಣ ಶೃಂಗಾರವೇ ನಿಮ್ಮ అలంకారವಾಗಿರಬಾರదు. బయట అందము మీ అలంకారం కాకుండా ఉండాలని దేవుని వాక్యం తెలుస్తా ఉంది. ప్రియ బిడ్డలారా, ಅಲಂಕಾರವಾಗಿರಬಾರದು, ಸಾತ್ವಿಕವಾದ ಶಾಂತ ಮನಸ್ಸು ಎಂಬ ಒಳಗಣ ಭೂಷಣವೇ ನಿಮ್ಮ ಅಲಂಕಾರವಾಗಿರಲಿ. ಇದು ಶಾಶ್ವತವಾದದ್ದು, ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಬಹು ಬೆಲೆಯುಳ್ಳದ್ದು ಆಗಿದೆ. ಪೂರ್ವ ಕಾಲದಲ್ಲಿ ದೇವರ ಮೇಲೆ ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟು ಭಕ್ತರಾದ ಸ್ತ್ರೀಯರು ಸಹ ಹೀಗೆ ತಮ್ಮನ್ನು ಅಲಂಕರಿಸಿಕೊಂಡರು. ಅವರು ತಮ್ಮ ತಮ್ಮ ಗಂಡಂದರಿಗೆ ಅಧೀನರಾಗಿದ್ದರು. ಯಾವ ಭೀತಿಗೂ ಗಾಬರಿ ಪಡದೆ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡುವವರಾಗಿದ್ದರು. ಸಾರಾಳು ಹಾಗೆಯೇ ಅಬ್ರಾಮನಿಗೆ ವಿಧೇಯಳಾಗಿದ್ದು ಅವನನ್ನು ಯಜಮಾನ ಎಂದು ಕರೆದಳು ಎಂದು ಬರೆದಿದೆ. దేవుని భార్య భర్తకు లోబడకుండా ఉండినట్లయితే, లేదా భర్త భార్యను ప్రేమించకుండా ఉండినట్లయితే, ఆ కుటుంబంలో, ఆ వైవాహిక జీవితంలో, ఆ దాంపత్య జీవితంలో ఏం జరుగుతుందంట? అపవాదికి చోటు ఇచ్చినట్లు అవుతుందట. ఏమవుతుందట? ఏమవుతుందమ్మా? సాతాను తోరుకొడుతుంది. భర్తకు గౌరవించాలా, సన్మానించాలా, ప్రేమించాలా, విధేయులుగా ఉండాలి. రెండు పక్కలు అదేగా ఉండాలి. ఒక పక్క ఉండి ఇంకొక పక్క లేదంటే అదే బండికి రెండు ఎడ్లు ఉన్నట్లు ఒక ఎడ్డు కట్టినట్లు అవుతుంది. పడవకి రెండు తెడ్లు ఉండేది, ఒక తెడ్డుతో బండి సాగదు, పడవ సాగదు. అలాంటి జీవితం అయిపోతుందంటే వైవాహిక జీవితము, దాంపత్య జీవితము. అలాగా మరి ఇది ఎట్లా ఉంటుందంట? ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం చెప్తారంటే, పంట చెడితే ఒక సంవత్సరం చెడిపోయింది అనుకోవచ్చు అంట. వంట చెడితే ఒక రోజు చెడిపోయిందంట. భూ లేకుండా ఉండిపోతాం వంట చెడిపోతే. కానీ జంట చెడిపోతే జీవితమే వేస్ట్. వంట చెడితే పడవలేదండి, ఒక సంవత్సరం ఉపవాసం ఉందాం, కరువు పట్టింది అనుకుందాంలే. వంట చెడింది అనుకో, ఈ రోజు ఏమోలే, ఏం కాదు, తట్టుకుంటాంలే. కానీ జంట చెడితే జీవితమే. చూడు ప్రియ బిడ్డలారా, భార్య భర్తలారా, దేవునికి విధేయులైన బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, జంట ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. దేవుని యొక్క భయభక్తులతో దేవునికి విధేయులుగా ఉండాలి ఫస్ట్ మనం. తర్వాత ఒకరికొకరు విధేయులుగా ఉందాం, అది రెండవ మాట. మొదట మనం దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి మనం. అలాంటి భార్య భర్తలు ఉన్నట్లయితే మీ జీవితంలో ఎల్లకాలం కలకాలం దేవుడు మీకు తోడుంటాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారంట? యోగ్యంగా నడుచుకోవాలంట. మీరు యోగ్యులుగా నడుచుకోవాలి. భర్త అవ్వడానికి నీ యోగ్యం ఉందా? నీకు అర్హత ఉందా? ఉంటే భర్త లక్షణాలు కలిగి వాక్య ప్రకారం ఉన్నటువంటి భర్తగా జీవించు. యోగ్యపరంగా. భార్య అయ్యేదానికి యోగ్యం ఉందా? యోగ్యురాలువా నువ్వు? అయితే ఆ భార్యకున్న యోగ్య లక్షణాలు కలిగి దేవుని బిడ్డగా నీ జీవించు. అప్పుడు నీ భర్తకు ఇష్టురాలు అవుతావు, నీ భార్యకు ఇష్టుడు అవుతావు నువ్వు. దేవుని వాక్యం సెలవుస్తా ఉంది. ఈరోజు నేను ముగించబోతున్నాను. దీన్ని ఏమంటారంట? మెన్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఏమంటారమ్మా? మెన్ మేనేజ్మెంట్. మీరు క్లాస్మేట్ అంటారు కదా, క్లాస్మేట్ అంటే ఏమి? ఒక్క సంవత్సరం పాటు ఒకే క్లాస్లో ఒకే బెంచ్ పైన కూర్చొని చదివింటారు. అట్లా
మనుషుడు మగవాడు పురుషుడు స్త్రీలో పుట్టాడంట, క్లాస్మేట్గా పుట్టాడంట. ఎట్లా? మ్యాన్ అనేది ఉమెన్లో నుంచి వస్తుందంట. ఉమెన్ అనే పదం ఉంది కదా ఇంగ్లీష్లో, WOMAN. WOMAN ఉమెన్. ఉమెన్లో ఏముందంట? మ్యాన్ ఉందంట. MAN మ్యాన్. అది యాక్చువల్ ఎట్లా పలకాలంట? ఊంబు మ్యాన్ అని పలకాలంట. అంటే మగవాడు తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడు కానీ తండ్రి గర్భంలోంచి ఏ స్త్రీ రాలేదు. అంటే అర్థం ఏమంటే మగవాడు ఆడది, స్త్రీ పురుషుడు, భర్త భార్య, వారు ఇరువురు ఎలా ఉండాలంటే ఒకరిలో ఒకరు ఐక్యమై జీవించాల. భార్య భర్తలు ఎలా జీవించాలయ్యా? ఒకరిలో ఒకరు ఐక్యమై. అంటే ప్రతి క్షణము ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఏ మాట చేతైనా కానీ ఏ యొక్క విషయంలో కానీ భార్యను నేను అసంతృప్తి పరిచానా, భార్యకు మనసు నొప్పి కలిగించానని భర్త అర్థం చేసుకోవాలా, భార్య కూడా అర్థం చేసుకోవాలి. భర్తకు నేను సేవకురాలుగా ఉన్నానా, సేవ చేస్తున్నానా, సేవ పరిచర్య చేస్తున్నానా, భర్తను నేను గౌరవించాలా, భర్తను నేను కూడా ప్రేమించాలా, దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం దేవునికి ఇష్టలుగా ఉండాలా అంటే భార్య కూడా తనను తాను పరీక్షించుకోవాలా, భర్తను పరీక్షించుకోవాలా, భార్యను పరీక్షించుకోవాలా. అలా చేయాలి మనం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. భార్యను సన్మానించాలి. భర్త ఏం చేయాలి? భార్యని సన్మానించాలి. సన్మానం అంటే ఏమంటే గౌరవము ప్రేమ కలిగింది సన్మానం. సన్మానం దేంతో కూడింది? గౌరవము ప్రేమ. ఇప్పుడు సామెత ఏం చెప్తారంటే ఇంట గెలిచి రచ్చ గెలిచాలండి. ఇంట గెలిచి రచ్చ అంటే ఇంట్లో గెలిచి బజార్లో గెలిచాలంట. ఇంట్లో చెడ్డోడుగా ఉండి ఇంట్లో ఓడిపోయి బజార్లో గెలిచి ఏం లాభము? ಊರಿಗೆ ಉಪಕಾರಿ ಮನೆಗೆ ಮಾರಿ ಆಗಿರಬಾರದು. అలా ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తోంది ప్రియ బిడ్డలరా. కాబట్టి ఇంట్లో అంటే మీద భార్య దగ్గర నువ్వు ప్రేమలో గెలవాల. ఎక్కడ గెలవాల? భర్త అయిన వాడు ఇంట్లో గెలవాల, భార్యలో గెలవాల, ప్రేమతో గెలవాల, కొట్టి తిట్టి కాదు. కొంతమంది భార్యను అదుపులో పెట్టాలంటే ఏం చేస్తారు? బెల్ట్ తీసుకుని వేస్తారు. అది గెలిచినట్లనా? ఓడిపోయినట్లనా? అలా కాదు, ప్రేమతో గెలవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం దేంట్లో గెలవాలా చెప్పమ్మా? ప్రేమతో గెలవాలి. మీరు కాదు, నేను అడుగుతున్నాను. ప్రేమతో గెలవాలి. చెప్పండి కూడా మన అందరం. హల్లెలూయా. హరీష్ దేంట్లో గెలవాలా? ప్రేమతో గెలవాలి. ప్రేమతో గెలవాలి. ఎవరిని గెలవాలా? ఈదల వాళ్ళని కాదయ్యో, పద్మని. ప్రేమతో గెలవాలి. నీ కొరకు ప్రాణం ఇచ్చేవారుగా ఉండాలి. ఒక భర్త కొరకు భార్య ఎలా ఉండాలా? ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనకు. భార్య ఎలా ఉండాలంటే, భర్త ఎలా ఉండాలంటే విశ్వాసి అయిన భార్య కలిగి ఉండాలి. పౌలు పెళ్లి చేసుకున్నాడో లేదో మనకు తెలియదు బైబిల్లో, ఒకళ్ళు ఒక విధంగా చెప్తారు. కానీ పేతురు మాత్రం పెళ్లి చేసుకున్నాడు. పేతురుకు ఒక భార్య ఉన్నింది. ఎట్లా చెప్తాము? ఎట్లా చెప్తాము అంటే ఒకసారి పేతురు అత్తకి జ్వరం వచ్చింది. ఎవరికి వచ్చింది జ్వరం? పేతురు అత్తకి జ్వరం. అత్త ఎప్పుడు వస్తుంది? భార్యకి తల్లిగా ఉంటేనే కదా అత్త వచ్చేది. ఆమేన్. అంటే పేతురు భార్య ఉందని బైబిల్లో తెలియజేస్తుంది. కేఫా అని కూడా పిలుస్తారు పేతురుని. పేతురు భార్య తల్లికి జ్వరం వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడంటే యేసు ప్రభుని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ ఏం జరిగిందంటే యేసు ప్రభు ఇంటికి వస్తున్నాడు అని తెలియగానే వాళ్ళ అత్త నుండి జ్వరం ఏం చేసింది? వదిలి పరిగెత్తిపోయింది బయటికి. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభుని మీరు ఇంటికి తీసుకొచ్చేవారుగా ఉండాలి. ఈదలు ఏడిసి వచ్చేవారుగా ఉండకూడదు. భర్త ఎలా ఉండాలా? బయట వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు నీతో
యేసు ప్రభు ఇంటికి వచ్చే యేసయ్య మంచిగా ఉండాలా. భర్త అంటే దేవతా మనుషుడుగా ఉండాల భర్త. కొంతమంది బయటకు బాగా కనిపిస్తారు, ఇంటికి పోతే బాగా కొడతారు భార్యలు. మాకు పాఠం ఉండే, ఒక భర్త రోజు డ్యూటీకి పోయి ఇంటికి వస్తేనే తలపేసేవాడు. అయ్యో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించానని ఆమె అరిసేది భార్య. ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ చాలా బేజారైపోయింది. ఏ రోజు కొడతాడరా వీడు, ఒకరోజు వీడు ఏం చేస్తాడు చూద్దాం, చూసి వీడిని తన్నాల మనమని అందుకు కాసుకొని వాడు ఇంటికి వస్తేనే తలుపేస్తేనే ఆమె అరిసింది. ఇంకా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని. వీళ్ళు ఎక్కి బాగా తొంగి చూసేవాళ్ళు, ఎక్కి చూసేవాళ్ళు చూస్తే ఈమె ఏం చేస్తుందంటే భర్తనే కొట్టి ఈమె అరుస్తా ఉంది. చూడండి ఎంత జాణి. అట్లా వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో కదా. బైబిల్లో ఏం సెలవిస్తుందంట, అయ్యా బాగా వినండి. జ్ఞానవంతరాలతో నీళ్ళను కట్టుకును, సుబుద్ధి గల స్త్రీ ఆణ్యం లాంటి ముత్యాల లాంటిది. అన్ని స్త్రీల గురించినే పొగిడింది సామెతల గ్రంథంలో. భర్తకు ఒక్కటి కూడా రాయలేదు, ఒకటి రాసింది. మొత్తం రాసినవన్నీ నీకు భార్య ఎట్లుండాలా, నీ భార్యతో నువ్వు ఇంతగా నువ్వు పొందుకోవాలా, ప్రయోజనాలు పొందుకోవాలా, లాభాలు పొందుకోవాలా, అది పొందుకో. కానీ అన్ని స్త్రీ గురించే పొగిడింది బైబిల్లో. భర్తకు ఒకటి మాత్రం చెప్పింది. ఏం చెప్పిందంటే సామెతల గ్రంథం, భార్య దొరికిన వానికి ಮೇಲು ದೊರಕೆನು ಪತ್ನಿ ಲಾಭವೇ ರತ್ನ ಲಾಭ ಕನ್ನಡದಲ್ಲಿ కదా. ఇప్పుడు మేలు ఎవరికి జరిగింది, ఇప్పుడు హరీష్ జరిగింది. మేలు ఎవరికి జరిగిందంటే నామదేవ్కి జరిగింది. నిజంగా నాకు మేలు జరిగింది, అబ్రాహాంకి మేలు జరిగింది. ఎందుకు మీరు ఇంకా ఇప్పుడు కొత్తగా మీరు దంపతులు మా ఇంటికి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అమ్మ 15 మంది మా ఇంట్లో. ఒకరోజు సాంబార్ చేయమని చెప్తే అమ్మకి సాంబార్ చేసింది, 100 మందికి చేసినట్లు చేసింది సాంబార్. పెద్ద కుటుంబం కదా, తెలియదు అంత అందాజు అనేది. ఈమె ఒక్కతే కూతురు వాళ్ళ ఇంట్లో. వంటలు తోమకి ఒక మనిషి, ఇంట్లో కడిగి ఒక్కొక్క మనిషి, బట్టలు ఉతికి ఒక్కొక్క మనిషి, అన్నిటికీ పని మనుషులే వాళ్ళ ఇంట్లో. ఆడ బాగా ఉండేవాళ్ళు. మా ఇంటికి వస్తే అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా. ఒకతే కూతురుని ఎప్పుడు ఆమె గర్వపడలేదు. ఆమె రావడం వల్ల మా ఇల్లు అభివృద్ధి అయింది. అభివృద్ధి అయింది నిజంగా చెప్పాలి. ఈరోజు అభివృద్ధిలో లేము, మేము సమృద్ధిలో ఉన్నాం. వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి. వృద్ధి అంటే మనం బాగుపడేది, అభివృద్ధి అంటే మనకు తగినంత. ఒకరితో అప్పడుకున్నట్లు, ఒకరితో భిక్ష మెత్తుకోకున్నట్లు మనం జీవించేది అభివృద్ధి. సమృద్ధి అంటే మనం బాగుపడి ఇంకొకరికి సహాయం చేసేంత మనకి దేవుడు ఇచ్చేది సమృద్ధి. అటువంటి సమృద్ధి మా కుటుంబంలో దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే భార్య దొరికిన వానికి మేలు దొరికిన. దాన్ని మనం అర్థం చేసుకోవాలా, గుర్తుపెట్టుకోవాలి. భార్యల్ని మనము బానిసల మాదిరి చూడకూడదు. భార్యల్ని ఎలా చూడాలంటే మన అర్ధ శరీరం మాత్రం మనం చూడాలి. హల్లెలూయా. అర్ధ శరీరం మాత్రం మనము చూసినట్లయితే మనము దాంపత్య జీవితంలో సర్వ విధముల నెరవేరి మనము దాన్ని జ్ఞానము చొప్పున మనం జీవిస్తామంటే. ఎలా జీవిస్తామంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. కాపురంలో జ్ఞానంతో మెలగాలంట. కాపురంలో ఎలాగ మెలగాల? జ్ఞానంతో మెలగాలంట. జ్ఞానం ఏమంటే ఒక ఇంజనీరింగ్ క్లాసు చదవాలంటే ఎన్ని ఏండ్లు? 4 ఏండ్లు. ఒక ఎంబీబీఎస్ చదవాలంటే 5 ఏండ్లు. ఒక మంచి దాంపత్య జీవితం మెలగాలంటే జీవితాంతం, లైఫ్ లాంగ్. ఇది అర్థం చేసుకుని ఈ జ్ఞానం పొందుకొని మనం జీవించినట్లయితే మనకేం లాభం అవుతుందట? ఎలాగో కానాను కాదు,
కానా వివాహంలో కానా వివాహంలో 3 విషయాలు జరిగిందంట. ఏం విషయాలు జరిగిందంటే దేవుని వాక్యం ఆ యొక్క వివాహంలో జరిగింది. మొదటి అద్భుత కార్యము యేసు ప్రభు వారు చేశారు కదా, వాక్యంలో చేశారు ఆయన. ఏది? నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు ఆయన. అదేది? వాక్యంతో జరిగింది. అది వాక్య బలంతో. రెండోది పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి, దేవుని శక్తి చేత. మూడోది దేవుని యొక్క మహిమ చేత. హల్లెలూయా. శుద్ధి చేయబడిన రాతి బాణలిలో, అంటే మన బాణ అంటారు కదా, పాత్రలు, మట్టి పాత్రలు కదా. ఇశ్రాయేల్ దేశంలో రాతివి బాణ, పెద్ద పెద్దవి పాత్రలు రాతివి. అది కార్యం, దేవుని కార్యం జరిగింది అక్కడ, మహిమ జరిగిందంటే వాటిని ఏం చేసి శుద్ధి చేసి నీళ్ళు నింపారు దాన్ని. అట్లా నీళ్ళు నింపలే. మన న్యూ ఇయర్లో చెప్తా ఉంటుంది నేను వాక్యం. మనిషి ప్రాణాత్మ శరీరాల్ని, ఒక మనిషిని మనం ఏమనుకోవాలంట, దేవుని ముందు దేవుని పాత్ర అనుకోవాలి. మనం ఏం పిలుచుకోవాలా? యేసు ప్రభు వారు కూడా ఇంకా రేపు సిలువకి వేస్తారనగా ఆ యొక్క ప్రార్థనలో దేవుని దగ్గర ఏమంటాడు? ప్రభా నీ చిత్తమైతే ఈ పాత్రను తీసివే అంటే నువ్వు తీసుకోవాలి అర్థం. అలాగూ ఈ యొక్క బాణలిలో అద్భుత కార్యం జరిగిందంటే కానా వివాహంలో దాన్ని శుద్ధి చేసి నీళ్ళు నింపారు.